హలో ఎవరీవన్. ఏపీ నకిలీ మద్యం కేసులో ఇప్పుడు జోగి రమేష్ గారిని అరెస్ట్ చేయడం ఒకటే మిగిలింది అంటున్నారు. ఎందుకంటే ఒక క్లూ గట్టిగా దొరికిందట. ఇదే అంశం మీద ఒకసారి విశ్లేషణ తీసుకునే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో స్టూడియోలో సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు. వెల్కమ్ చెప్దాం. హలో సార్. హలో సార్, ఇప్పుడు జోగి రమేష్ గారి అరెస్ట్ ఖాయమంటారా? ఇప్పుడు నకిలీ మద్యం కేసులో కీలకమైనటువంటి విచారణ ముగిసింది. ఎక్సైజ్ పోలీసులు అలాగే ఆంధ్రప్రదేశ్ సిట్ రెండు కలిసి విచారణ చేశాయి. నకిలీ మద్యం కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నటువంటి జనార్దన్ రావు అలాగే ఆయన తమ్ముడు జగన్మోహన్ రావు వీళ్ళిద్దరినీ దాదాపు వారం రోజుల పాటు విచారించారు. ఆ విచారణ ఉన్న శుక్రవారం తోటి ముగిసింది. వాళ్ళని ఒకరినేమో విజయవాడ జైలుకి ఇంకొకరినేమో నెల్లూరు జైలుకి పంపించేశారు. ఆ తర్వాత బాలాజీ అనే అతను అలాగే కొంతమంది ఈ తయారు చేయడానికి నకిలీ మద్యాన్ని తయారు చేయడానికి ఉన్నటువంటి వాళ్ళు మరొక ముగ్గురు ఉన్నారు. వాళ్ళని కూడా పోలీస్ కస్టడీకి అడిగారు. పోలీస్ కస్టడీకి ఇవ్వడానికి కోర్టులు కూడా సమ్మతించాయి. వాళ్ళని పిలిచి విచారించబోతున్నారు మండే నుంచి. ఐ థింక్ మండే నుంచి అనుకుంటా. ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళు వారం రోజుల పాటు పోలీస్ కస్టడీలో ఉండి అనేక విషయాలను చెప్పారు. జగన్మోహన్ రావు గారు అలాగే జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు గారు ఇద్దరు కీలకమైనటువంటి విషయాలను చెప్పారు. వాళ్ళు చెప్పినటువంటి విషయాలు ఏంటి? ఆన్ రికార్డు పోలీసులకి విచారణలో ఎక్సైజ్ పోలీసులకి అని చెప్పింది ఏంది వాళ్ళు అని అంటే 2022 నుంచి నకిలీ మద్యాన్ని తయారు చేస్తున్నాము అని చెప్పారు అనేది న్యూస్లో వచ్చింది. 2022 నుంచి తయారు చేస్తున్నారు. ఇది ఎవరు ఇచ్చిన ఐడియా అంటే జోగి రమేష్ ఇచ్చిన ఐడియా అని చెప్తున్నారు. 2022 నుంచి ఆ రోజున ఉన్నటువంటి షాపుల ద్వారా వీళ్ళు నకిలీ మద్యాన్ని తయారు చేసి అమ్ముతున్నారని చెప్పి ఒప్పుకున్నారు వాళ్ళే. దానికి సంబంధించినటువంటి వాంగ్మూలాలను కూడా రికార్డ్ చేశారు పోలీసులు. ప్లస్ వాళ్ళు వీడియో పెట్టేసి వీడియో రికార్డింగ్ ద్వారా విచారణ చేశారు. వీడియో రికార్డింగ్ ద్వారా విచారణ చేసి వాళ్ళ దగ్గర నుంచి వాంగ్మూలం తీసుకొని దీన్ని కోర్టులో సబ్మిట్ చేసి ఆ మేరకు ఛార్జ్షీట్ అయిపోతున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు వచ్చినటువంటి వాంగ్మూలంలో ప్రధానమైనటువంటి అంశం ఏంటి? ఈ మొత్తం జోగి రమేష్ చెప్పాడు మాకు అని చెప్తున్నారు వాళ్ళు. మరి 2024లో ప్రభుత్వం మారింది కదా. ప్రభుత్వం మారిన తర్వాత మీరు ఎందుకు తయారు చేశారంటే, ప్రభుత్వం మారిన తర్వాత మేము నకిలీ మద్యాన్ని తయారు చేయడం ఆపేశాము. కానీ జోగి రమేష్ నేనున్నాను, మీకేం కాదు, మీరు తయారు చేయండి అని చెప్పి సలహా ఇచ్చాడు. ఇబ్రహీంపట్నంలో తయారు చేస్తున్నాం, తర్వాత మొలకల చెరువు దగ్గర కూడా తయారు చేయమని చెప్పాడు. అక్కడ నేను చూసుకుంటాను, నాకు జయచంద్రారెడ్డి తెలుసు అని చెప్పాడు. అందుకే మేము అక్కడ పోయి తయారు చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నాము, తయారు చేశాము అని చెప్పారు. మరి ఇంత చెప్పిన తర్వాత జోగి రమేష్ని అరెస్ట్ చేయకుండా పోలీసులు ఉంటారా? ప్రభుత్వం ఆయన మీద చర్యలు తీసుకోకుండా ఉంటుందా అని అంటే, ఒకవేళ కనుక ఆయన అరెస్ట్ చేయకుండా ఉంటే ప్రభుత్వమే బదనాం అయ్యే అవకాశం ఉంది. ఎందుకు అని అంటే, ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసింది తెలుగుదేశం పార్టీ వాళ్ళు, తెలుగుదేశం ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు డైరెక్ట్గా చంద్రబాబు నాయుడు గారే తయారు చేపిస్తున్నారు, లోకేష్ గారు తయారు చేపిస్తున్నారు అని చెప్పి ఆరోపణలు చేసినటువంటి మొట్టమొదటి లీడర్ ఎవరంటే జోగి రమేష్. ఈ జోగి రమేష్ ధర్నాలు చేసి వాళ్ళు బ్యానర్స్ పట్టుకొని తెలుగుదేశం పార్టీ నకిలీ మద్యం బెల్ట్ షాపుల్లో అమ్ముతున్నారు, షాపుల్లో అమ్ముతున్నారు, ఇది పెద్ద 1,00,000 కోట్ల కుంభకోణం, ఈ 16 నెలల్లో 1,00,000 కోట్ల కుంభకోణం అని చెప్పి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ప్రచారం చేసినటువంటి వాళ్ళలో ఈయన ముందు ఉన్నాడు. తీరా సీన్ కట్ చేస్తే అసలు ఏం జరిగిందని చెప్పి ఈయన ప్రమేయంతో మొత్తం నకిలీ మద్యం 2022 నుంచి తయారు అవుతుందని చెప్పి ఆయన చెప్తున్నాడు. ఎవరు? జనార్దన్ రావు అలాగే జగన్మోహన్ రావు, వీళ్ళిద్దరు చెప్తున్నారు. మరి వాళ్ళు చెప్తున్నటువంటి వాంగ్మూలాన్ని రికార్డ్ చేసుకుని ఛార్జ్షీట్ అయితే వేస్తారు కదా. ఛార్జ్షీట్ వేయాలంటే ఖచ్చితంగా జోగి రమేష్ని పిలిచి విచారించాలి కదా, క్రాస్ చెక్ చేయాలి కదా, క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలి కదా. కనీసం క్రాస్ ఎగ్జామినేషన్ చేయడానికైనా సరే జోగి రమేష్ని పిలవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒకటి, అరెస్ట్ చేస్తారా లేదా అంటే, ఆయన ఈ మధ్యకాలంలో ప్రభుత్వం మీద నిరాధారమైన ఆరోపణలు అనేకం చేస్తున్నారు. ఆల్రెడీ ఇప్పటికే ఆయన మీద అగ్రిగోల్డ్కి సంబంధించిన భూముల వ్యవహారం సంబంధించిన కేసు ఒకటి పెండింగ్లో ఉంది. దాంతోపాటు ఇప్పుడు నకిలీ మద్యం కేసు ఉంది. సో ఇవన్నీ అంతకుముందు చంద్రబాబు నాయుడు గారి ఇంటి మీదకి కర్రలు తీసుకొని క్యాడర్తో వెళ్ళారు, ఆ కేసు ఉంది. తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం మీద దాడులు చేసి అక్కడ ఉండేటువంటి వాళ్ళని ఎవరొకరిని చంపేయండి అని చెప్పి వాయిస్ అప్పట్లో వినిపించినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని తీసుకెళ్ళింది జోగి రమేష్ అని చెప్పి కేసు ఉంది. పాత కేసులు ఉన్నాయి, కొత్త కేసులు ఉన్నాయి. ఇన్ని కేసులు ఉన్నప్పుడు ఆయన అరెస్ట్ చేస్తారు అని చెప్పి ఆయనకు కూడా తెలుసు. అందుకే ఆయన ఇప్పుడు ఏం చేస్తున్నాడు, నేను బీసీని, నేను
సో అండ్ సో సామాజిక వర్గాన్ని, కాబట్టి నన్ను టార్గెట్ చేస్తుంది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అనే యాంగిల్లో ఆయన ప్రెస్ మీట్లు పెట్టి ఏం చేస్తున్నాడు, దేవాలయానికి వెళ్ళి నేను దేవాలయానికి వెళ్ళి ఏ దేవుడి దగ్గర ప్రమాణం చేయమంటే ఆ దేవుడి దగ్గర ప్రమాణం చేస్తాను, నేను నకిలీ మద్యంతో నాకు సంబంధం లేదు అని చెప్పి నేను ప్రమాణం చేస్తాను అని చెప్పి ఇప్పుడు ఆయన ప్రెస్ మీట్లు పెట్టి నానా రకాలుగా మాట్లాడుతున్నారు. ఆయన హైరాణాన్ని గమనిస్తే ప్రభుత్వం ఆయన అరెస్ట్ చేసే అవకాశాలు ఉన్నాయని చెప్పి క్లియర్గా అర్థమవుతుంది. ఆయన హైరాణాన్ని బట్టి చూస్తే అంటే ఏ రోజైనా అతను అరెస్ట్ చేస్తారని అతనికి అర్థమవుతుంది. అందుకే ఆయన ప్రెస్ మీట్ పెట్టడం, దేవాలయాలకు వెళ్ళి దేవుళ్ళ మీద ప్రమాణం చేయడం ఇవన్నీ చేస్తున్నాడు. ఆయన రకరకాల జిమ్మికులు చేస్తున్నారు. అంటే అరెస్ట్ కాబోయే ముందు ప్రజల్లో ఆ ప్రజాక్షేత్రంలో నేను నిజాయితీ పడిన నిరూపించుకోవడానికి లేదా నేను నిజాయితీ పడిన చెప్పుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు రాజకీయ పార్టీ నాయకులు చేస్తూ ఉంటారు. అలా చేసే వాళ్ళలో జోగి రమేష్ గారు ముందుంటారు. సార్ రీసెంట్గా దేవాలయానికి వెళ్ళి ప్రమాణం చేసి మీరు కూడా చేయగలరా అన్నట్లు కూడా క్వశ్చన్ చేశారు. అదే ఇప్పుడు ఆయన నేను అదే చెప్పేది, దేవాలయానికి వెళ్ళి ప్రమాణం చేసి చంద్రబాబు గారిని ప్రమాణం చేస్తారా నేను వస్తాను, ఇవన్నీ మనం చూసాం. చాలా ఇంతకుముందు కూడా చాలామంది లీడర్లు మేము ప్రమాణం చేస్తాం, మేము పలాని వినాయక స్వామి టెంపుల్కి వస్తాం, కాణిపాక వినాయక స్వామి టెంపుల్కి వస్తాం, అక్కడికి రా ప్రమాణం చేస్తాం, ఇలా అన్ని జనరల్గా చెప్తూ ఉంటారు. ఎందుకు అది చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ప్రమాణం చేయడానికి వస్తున్నాడు, దేవుడి ముందు ప్రమాణం చేయడానికి వస్తున్నాడు కదా, నిజంగా చేస్తుంటే ఎందుకు చెప్తాడు అని చెప్పి జనరల్గా సెకండ్ వర్షన్ అనేది చర్చలకు వస్తుంది కదా, కావాల్సింది అదే వాళ్ళకి. ఆ కోణం నుంచి ఆయన మాట్లాడుతున్నారు. ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు అని అంటే ప్రభుత్వం వైపు నుంచి ఖచ్చితంగా విచారణ వేగవంతంగా జరుగుతుంది, క్లూస్ లభించాయి, వాంగ్మూలాలు కూడా ఉన్నాయి, కాబట్టి ఖచ్చితంగా అరెస్ట్ చేసే అవకాశం ఉంది. అందుకే ఆయన ఇంత అడవుడి చేస్తున్నాడు అనేది అర్థమవుతుంది. ఒకటి. రెండేంటంటే ఇప్పుడు కంటిన్యూషన్లో ఈ నకిలీ మద్యాన్ని తయారు చేసేటువంటి కూలీలు ఉన్నారు కొంతమంది, కాంట్రాక్ట్ బేస్ మీద కుదిరినటువంటి వాళ్ళు, అలాగే ఈ లిక్కర్ ఫార్ములాని ఇచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు, అతను గోవాతను. వీళ్ళందరినీ విచారించడానికి ఇప్పుడు పోలీసులు పిటిషన్ వేశారు కోర్టులో, పోలీస్ కస్టడీకి ఏమని విచారణకి. వాళ్ళని కూడా తీసుకొని విచారిస్తే మొత్తం వ్యవహారం బయటపడుతుంది. అసలు ఎక్కడెక్కడ ఈ ఎసెన్స్ని కొనుగోలు చేశారు, అంటే నకిలీ మద్యానికి అవసరమైనటువంటి పదార్థాలని ఎక్కడెక్కడ కొనుగోలు చేశారు అనేది కనుక వస్తే బిల్స్, డేట్లు అవన్నీ ఉంటాయి. అప్పుడు పకడ్బందీగా కోర్టు ముందు సబ్మిట్ చేసే అవకాశం ఉంది. అప్పుడైనా ఖచ్చితంగా ఈయన అరెస్ట్ చేస్తారు. ఈ వారం కాబట్టి వచ్చే వారం అయినా అరెస్ట్ తప్పదు అయిందని చెప్పి పోలీస్ విచారణ వేగవంతాన్ని అలాగే ఆయన హైరాణాన్ని పట్టి చూస్తుంటే అర్థమవుతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.